మక్కుకు మండల్ మక్కు విలేజ్ మాది గ్రామము. అయితే ఇక్కడ 10 ఎకరాల పామాయిల్ తోట నాటేసినాము. మా తమ్ముడు జీవన్ రెడ్డి, మా జీవన్ రెడ్డి 5 ఎకరాలు, నాది 5 ఎకరాలు. అయితే మొన్న వరి కాళ్ళు పక్క రైతు అంటిపెట్టడం వలన మా తోట డ్యామేజ్ అయిపోయింది. అయితే చెట్లు 3.5 సంవత్సరాలు ఏజ్ ఇవి. ఇక పంట చేతికొచ్చే టైంలోనే ఇంత నష్టపోయినాము. అయితే ప్రభుత్వం ప్రోత్సాహం వలన మేము ఏదో పెట్టిన ఏదో రైతు బతుకం అంటే, కానీ ఈ ప్రకృతి వైపరీత్యంలోనే ఉంటుంది కాబట్టి మరి దీని గురించి ఆలోచన చేసి ఈ మధ్యన ఈ కరెంటు స్తంభాలు కూడా ఉన్నాయండి. రేపు భవిష్యత్తులో కూడా ఇది కూడా చాలా డేంజర్ ఉంది రైతులకు. ఇది ఆలోచన చేయాలి. మళ్ళీ ఈ పామాయిల్ కొరకు ఏదైనా ఇన్సూరెన్స్ సెక్యూరిటీ రైతు కల్పిస్తే బాగుంటుంది. ఈ 4 ఎకరాల పంట మాత్రం డ్యామేజ్ అయింది. ఇంకా విలేజ్లో అందరం కలిసి ఒక 100-150 మంది సమకూడి మంటలు ఆడిపినాము. భవిష్యత్తులో మరి ఈ రైతుకు మాకు మరి ఏదైనా ప్రభుత్వం సాయం చేసి తోటి రైతులకు కూడా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఈ కరెంట్ స్తంభాలు కానీ ఇటువంటి వైపరీత్యాలు జరిగినప్పుడు కొంత ప్రభుత్వం ఆదరణ మరి రైతులకు కల్పిస్తే మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. లేకపోతే భవిష్యత్తులో ఏదైనా రైతు జీవితం భయంతో కూడుకున్న జీవితమైన మాకు భయం వేస్తుంది సార్. దయచేసి మీరే మరి తోటి రైతులతో సహా మా బాధలను సాధకాలను మీరు అర్థం చేసుకొని మాకు సాయం చేస్తారని మనం చేస్తాం. 4 ఎకరాలన్నర అమ్మదే 16 లక్షల దాకా నష్టమైంది సార్. ఎందుకంటే చాలా పెట్టుబడి పెట్టే ఉంది. ₹1 మేము ఆశించలేదు, ఇంతవరకు రాలేదు మాకు కూడా. వాళ్ళు కానీ అన్ని ఆలోచన చేసి తిరిగి ఈ పైప్ లైన్ ఇస్తారు, మరి డ్రిప్ ఇస్తారు, పెట్టుబడి ఇస్తారు. ప్రభుత్వమే ఆదుకుంటేనే మేము ఒడ్డుకు చేరగలుగుతాం. జీవన్ రెడ్డిది పామాయిల్ మొత్తం అంటుకున్నది. మేము అక్కడి దగ్గర నుండి మేమే చల్లారిపోయినాము. ఇందులో 20 లక్షలు నష్టపరం జరిగింది. పక్క పొంటి గడ్డి వాళ్ళ పెడితే వాళ్ళు వచ్చి ఇంట్లో అంటుకుంది. అది సాయంకాలతోటి వీడితో వీడితో కొద్దిగా మటలు వస్తూనే ఉన్నది. మొత్తం ఏం లేదు ఆశ. ఒక ఎకరం కూడా ఉన్నదో లేదు. మంచి మొత్తం 5 ఎకరాలు ఉంటాయి. 5 ఎకరాలు ఉంటాయి.